మీకు హెల్త్ బాగాలేదని హెల్ప్ చేయాలనుకున్నాం. కానీ పేపర్లో ఇట్లా అందరూ సినిమా వాళ్ళందరూ మీకు హెల్ప్ చేశారు అన్నాక ఇంకా మన హెల్ప్ ఎందుకు లేని ఊరుకున్నాం. అంటే ఎవరన్నా హెల్ప్ చేద్దామంటే మానేయాలనే ఉద్దేశంతో చేశారా? మరి వాళ్ళు ఈ రమేష్, ప్రభాస్ ఇలా అందరితో చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆంధ్ర వాళ్ళ, అది కూడా నాకు బాగా మంచి పేరే వచ్చింది. ఆంధ్ర వాళ్ళ, అల్లరి రాముడు అందరు హీరోలతో చేశాను. మరి వాళ్ళు ఎవరో చూడరా అని నాకు అనుమానం. చూసి మేము ఎక్కడ ఇచ్చామో అనుకోరు అందువల్ల. అలా రాసిన వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? ఎవరు అదే నేను ఇప్పుడు మీతో చెప్పేది అదే. వాళ్ళకి ఏంటి ప్రయోజనం అలా చేసి? ఇప్పుడు నేను ఏమన్నా చిన్న పిల్లని కాదు, పెద్దదాన్ని. అందుట్లో ఆ ఆర్ట్లో హోల్స్ ఉన్నాయంటే ప్రమాదమైన పరిస్థితుల్లోనే ఇంకా జీవించున్నానంటే మా అమ్మాయి అదృష్టం, భగవంతుడి దయ. ఇలాంటి ఇంత వయసు అయిపోయిన వాళ్ళ మీద పగ సాధించడం ఏంటండి? నేను చిన్నపిల్లని కాదు. యాక్ట్ చేస్తూ వాళ్ళకి ఏం అర్థం రావట్లేదు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో నేనేం తిరగట్లేదు. వాళ్ళ క్యారెక్టర్స్కి నేనేం అర్థం పెట్టలేదు. కొంతమందికి ఈర్ష్య, అసూయ ఉంటుంది బాగా. ఆ రకంగా కూడా నేను ఎవరికి పోటీ కాదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ మన చూసారు శరత్ బాబు గారు పోయాక. అంతా విన్నాను నేను, మొదటి నుంచి పెట్టలేదు ఏదో ఛానల్లో. వాళ్ళు రమాప్రభ ఇప్పుడు గడవకు అడుక్కు తింటుంది, అందరిని అడుగుతుంది డబ్బులు, తిండి కూడా గతిలేదు, అనాథాశ్రమంలో ఉంటుంది. అలా ఇలా ఆవిడ మీద కూడా చాలా రూమర్స్ రాశారట. రాశారు. నా ఇష్టం, నేను అడుక్కుతుంటా. కావాలంటే మీరు కూడా అడుక్కుంటాను. నేను అడుక్కుంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు, అడుక్కుంటున్నా. కావాలంటే మీరు కూడా అడుక్కోండి, మీకు వేస్తే తినండి అని బాగా ఇచ్చిందిలేండి. బాగా మాట్లాడింది. మాట్లాడి సరే రాశారు. మీరు మాత్రం మీడియా వాళ్ళు ఎందుకు అట్లా అబద్ధాలు రాయటం అని మీరు ఒక ఛానల్ వాళ్ళు వేశారనుకోండి. ఇట్లా ఇప్పుడు మీరు అన్నారుగా వాళ్ళని ఏం అడుగుతారని. ఇట్లాంటి రాతలు రాసిన వాళ్ళు ఇంకో మీడియా వాళ్ళు ఎందుకు రాసామని అడిగారా? మీరు అడగలేదు కదా. మీరైనా మందలించాలి కదా. అందరివి మీరు 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ వాళ్ళు ఏదో రాస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మిగతా వాళ్ళు ఎందుకు అట్లా రాయటం వాళ్ళు మీద అని అడగాలి కదా. మీరేమన్నా అడిగారా? మరి మీరు వాళ్ళలో కలిసినట్టే కదా. అలా అంటే మరి ఇప్పుడు ఎవరు అడగరు, ఎవరు మనం అనలేదు కదా. ఇప్పుడు నేను ఎవరు రాసామని ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా దొరుకుతారా? మీరు రాస్తారా? ఎవరు రాస్తారని తెలిస్తే కదా మనం అడగటానికి. ఎవరు రాస్తారని తెలియదు. శ్యామల చచ్చిపోయింది, ఇప్పుడు నా మీద చచ్చిపోయింది అని రాస్తే వాళ్ళకి ఏమన్నా వస్తుందండి? శ్యామల చచ్చిపోయింది అంటమే కాదు, శ్యామల ఆత్మహత్య చేసుకుంది. అదే శ్యామల ఆత్మహత్య చేసుకుంది, ఇక లేరు. ఇవాళ వాయిస్ కూడా ఇచ్చారట శ్యామల ఇక లేరు. జబర్దస్తిలో కూడా ఆదన్న అతను ఉంటాడు కదా, యాంకర్. అతను చెబుతున్నాడు రాసి. అమ్మాయి ఎవరు? రష్మి యాంకర్. నన్ను అడుగుతున్నాడు. నిర్మలమ్మ ఫోటో మన మెడ్రాస్లో ఉంటుంది, మనోరమ్మ. ఆవిడ ఫోటోలు పెట్టి పక్కన నా ఫోటో పెట్టి ఇవిడ ఎలా తెలుసా, ఇవిడ కూడా ఇప్పుడు లేదు అంత ఇదిగా చెప్పేశారు. అంటే ఆవిడ పావలాస్వామిలా. అంటే పోయిన వాళ్ళ పక్కన మన ఫోటో కూడా అంటిస్తే మనం కూడా పోయినామని చెప్పడమే కదా. ఇలా పెట్టి చెప్తే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు నాకు కాళ్ళే లేవు. నేను వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కడ అవుతుందో కనుక్కొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ఎందుకు మాట్లాడావు, ఎవరు మాట్లాడించారు నీ చేత నేను అడగలనా? ఆడు దొరుకుతాడా? అది ఒక ఫోన్ చేసిన బతుకుందా లేదా అని అన్నాలా?
చెప్పండి. అలాగే ఎవరు ఏమన్నా మనం ఏమి ఎవరితో పోట్లాడతాం? సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి? హైపరాది కానీ జబర్దస్త్ టీమ్కి కానీ ఏం చెప్పమంటారు చెప్పండి, మీరు సలహా చెప్పండి. అంటే మీలో ఆవేదన ఉంది కదా, నేను ఇంకా బతికే ఉన్నాను, బతికున్నాక కూడా చనిపోయిన వాళ్ళ పక్కన మీ ఫోటో తెలుసండి, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళ గురించి అట్లాంటి ఒక్కడు కనుక అలా తప్పు చేస్తే మనం వెళ్ళి అడగచ్చు, ఫైటింగ్ చేయొచ్చు, పెద్దవాళ్ళ చేత చెప్పి బుద్ధి చెప్పించవచ్చు. అందరూ అట్లాగే మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకుని ఇన్ని పుట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? నాకేం తెలుసమ్మా, అలా అదిగో సునీల్ చెప్పాడు నేను చెప్పాను అంటాడు. సునీల్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడతామా? నాకేం తెలుసమ్మా, ఏ టీవీలో వచ్చింది నేను చెప్పాను అంటాడు. ఎవరితో వెళ్ళి దెబ్బలాడతాం మీరు చెప్పండి. దగ్గరికి మనం చెప్పలేము కాబట్టి మన వీడియో ద్వారా చెప్తే అలాంటి విధవలతో మాట్లాడితే మన పౌరువు, మన ఆత్మాభిమానం, మన గౌరవం పోతుంది. మంచి వాళ్ళ సంస్కారవంతులైతే అట్లా మాట్లాడరు కదండి. చేతనైతే ఒక అతను పడి ఏడుస్తుంటే తొక్కుకుంటూ పోయేవాడు వెధవ కింద లెక్కే కదా వాడు. చేతి లేపి ఆయన సోళ్ళ తాగంటే వాడు మనిషి మానవత్వం ఉన్నవాడు. భలే పడ్డవే నడుచుకుంటూ పోయేవాడు వెధవ. అలాంటి వెధవలతో మాట్లాడితే మన గౌరవం ఉండదు. మన గౌరవం అన్నా నిలుపుకోవాలి. నాకు అసహ్యం అండి. ఏదో ఒకళ్ళు ఏదో పని చేశారనుకోండి, అయినా నీకు నేనేం అపకారం చేశాను, ఎందుకు ఇలాంటి రూములు పుట్టిస్తే మీకేం వస్తుందని అడుగు అందరూ మాట్లాడి అసలు ఎవరైనా ఒప్పుకుంటారా మీరు చెప్పండి? ఎవరైనా వెళ్ళి అడుగుతాం మనం? మరి భగవంతుడే వాళ్ళకి శిక్ష వేయాలి తప్ప. అమ్మ నువ్వు ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత ఉండే? నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, నాకేం పెద్ద 3,000 2,000 సుమంత్ ఆర్ట్స్ వాళ్ళు కదా. అసలు ఇంత అడగాలని కూడా నాకు తెలియదు. ఆ పిక్చర్కి 20 రోజులు డేట్స్ చెప్తే ఇంత రెమ్యునరేషన్ కావాలని అడగాలని కూడా నాకు తెలియదు. 2,000 3,000 వేసారు, 10,000 చెక్ ఇచ్చారు. తర్వాత 5,000 10,000 లాస్ట్ మత్తు వదలదాకా 15,000 ఇచ్చారు పర్ డేకి. ఇంక నుంచి వస్తాయి అనుకున్నాను. ఇంకా ఇలా దేవుడు అనారోగ్యం పాలు చేశాడు. ఫస్ట్ మా అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయి ఒక 1 year నుంచి టీబీతో బాధపడింది, తెలుసా మీకు? అప్పుడు చెప్పాను. అదే ఆ హెల్త్ బాగాలేకపోయి చిరంజీవి గారు అప్పుడు 2 లక్షలు పంపించారు. అంటే ఇప్పుడు ఈ సినిమా రంగం నుంచి ఎవరు పంపించారు పైసలు మీకు? సినిమా రంగం నుంచి అమ్మాయి కాలు ఆపరేషన్ చేయాలి, 6 లక్షలు కావాల్సి వస్తుంది అన్నప్పుడు 2-3 ప్రొడ్యూసర్లు కూడా పంపించారండి. పేర్లు తెలియవు నాకు. ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు. డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఆయన. శివనాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్ పంపించారని ఒక 50,000. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ చాలామంది హెల్ప్ చేయబట్టే అమ్మాయికి సర్జరీ చేయించారా? అప్పుడు చేపిస్తా అని చెప్పారు, ఇప్పుడు అయిపోయింది సర్జరీ? సర్జరీ అయిపోయింది. ఒక 4 నెలలు ఫిజియోథెరపీ కూడా చేయించాం. ఇంకో 2 months చేశాక 2 months చేస్తున్నాడు, లేచి వాకలు పట్టుకొని నడుస్తుంది. ఇంకో 2 నెలలు చేయిస్తే తగ్గిపోతుంది, నడుస్తుంది అంటున్నాగా నేను పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా హోల్స్ ఉన్నాయి, ఇలా కిడ్నీ ప్రాబ్లం అని. నా అమ్మకి ఇలా బతకదని మెసేజ్లు పెట్టేశారు. మరోజు శ్యామల ఇక లేదు, సీరియస్గా పోయింది అని ఒకళ్ళు ఇట్లా పెట్టినప్పుడు మా అమ్మాయి భయపడిపోయి ఆ కాళ్ళు కాస్త నడిచే అమ్మాయి కాస్త చచ్చిపడిపోయి భయపడిపోయి ఇంకా వాకరు కాదు కదా లేచి నిలబడలేకపోతుంది. ఆడపిల్ల అనవసరంగా అమ్మాయి కాళ్ళు లేకుండా అయిపోయింది. నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక 3 months 4 months దాకా ఈ బయట రూమర్స్ నాకు తెలియదు. అమ్మ నేను చచ్చిపోతే నా బిడ్డ విధుల పాలైపోతుంది, నేను చచ్చిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారు, ఇదే చేస్తారు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా అమ్మాయి
అమ్మాయి ఏమైపోతుంది, అమ్మాయిని ఎవరు చూస్తారా, ఇదే చేస్తా. అవును, అప్పటి నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు. అప్పటి నుంచి నాకు నా బిడ్డ కోసమే నేను ఇంకో ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేసుకుని మ్యారేజ్ అయిపోయి తన బతుకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మనకి ఈ బాధ ఉండదు. అవును నిస్సహాయ స్థితిలో ఉంది, కాళ్ళు లేవు, ఆడపిల్ల. అవును అలాంటప్పుడు ఏ తల్లి అయినా